ముందస్తు వైద్య పరీక్షలతో క్యాన్సర్ను ముందుగా గుర్తించడం ద్వారా పూర్తిగా నయం చేయవచ్చునని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు బీఆర్ఎస్ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి అన్నారు. ఈ నెల 29న సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో సింధు హాస్పిటల్ వారిచే ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేరకు బుధవారం రోజున విపంచి కళా నిలయంలో నిర్వహించ తలపెట్టిన హెల్త్ క్యాంపుకు సంబంధించిన ఏర్పాట్లను ఆసుపత్రి సిబ్బందితో కలిసి వారు పరిశీలించారు. ఈ క్యాంపులో 40 సంవత్సరాలు దాటిన మహిళలకు పాప్ స్మియర్ టెస్ట్, మామోగ్రామ్ టెస్ట్, రక్త పరీక్షలు, ఎక్స్రే వంటి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని సిద్దిపేట హౌసింగ్ బోర్డు ప్రజలతో పాటు పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన సింధు క్యాన్సర్ హాస్పిటల్ వారి నేతృత్వంలో హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ నెల 29 ఉదయం పొద్దున 9 గంటల నుండి విపంచి కళా నిలయంలో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ఇక్కడ ఎందుకంటే నిర్ధారణ ముఖ్యం. మనం ఈ క్యాన్సర్ అనేది ముందుగానే తొందరగా దాని టెస్టులు చేయించుకుంటే అది బయటపడితే దాన్ని నివారించవచ్చు. కాబట్టి హరీష్ అన్న సిద్దిపేటలో ఈ దృష్ట్యా ఇక్కడ ఉన్న క్యాన్సర్ ఎక్కువగా అవుతుంది కాబట్టి సింధు క్యాన్సర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో అయితే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ముందు జాగ్రత్తగా ఏదైతే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నటువంటి తెలిసిన వాళ్ళని స్క్రీనింగ్ చేసి దానికి తగిన విధంగా ముందు జాగ్రత్త చేయడం జరుగుతూ ఉంది. అంటే క్యాన్సర్ అనేది ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రోజుకు విపరీతమైనటువంటి క్యాన్సర్ పేషెంట్లు వస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా గౌరవ మన మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారు ఈ సిద్దిపేట పట్టణంలో ఈ సింధు